అశ్లీలత ఎక్కువైపోయి ఈ లోకంలో కుర్రకారు చెడిపోతున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు అశ్లీలత మంచిది కాదు, ఆడవాళ్ళు ఎక్స్పోజ్ చేయటం అంత భావ్యం కాదు, తగ్గించండి అని చెప్పిన వెంటనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారైపోయి అశ్లీలతను ఖండించిన వారి మీద ఎదురు తిరగటం, దాడి చేయటం చాలా విచారం. ఇది శుభపరిణామం కాదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు వైరల్ అవుతున్నది. నేను మన క్యాజువల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇది తగిలింది. సినిమా యాక్టరు శివాజీ, ఒక సినిమా యాక్టరు తను ఒళ్ళంతా చూపించుకొని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆయన ఖండించాడు. అట్లా తప్పు, అది మంచిది కాదు, తగ్గించండి, నా మాట వినండి, ఇట్లా మంచిగా చెప్పాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఇదే శివాజీ అనేటువంటి ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఈయన ఎవరో తెలియదు. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నప్పుడు పోయినసారి ఒక వీడియో చేశాను నేను. అదేంటంటే, ప్రతి వస్తువు క్రైస్తవులు కనిపెట్టారు కదా, కారు క్రైస్తవులు కనిపెట్టారు, వాడటం మానేద్దామా? టీవీలు, బైకులు, విమానం, ప్రతిదీ క్రైస్తవుడు కనిపెట్టాడు, మానేద్దామా? మన భారతదేశం హైందవ దేశం అని హిందూస్ని ప్రోత్సహిస్తూ ఇట్లా మాడుతున్నప్పుడు వేరే మతాల వాళ్ళు కనిపెట్టింది అన్యమతం, అన్యమతం అని వాళ్ళు వెలివేసి చూస్తున్నారు. కనిపెట్టిందంతా క్రైస్తవులే, మరి వాడటం మానేయండి, వాడటం మానేద్దామా? అది కాదు మారాల్సింది, మన మైండ్ సెట్ మారాలి అని చెప్పాడు ఇతడే. ఈయనెవరో నాకు తెలియదు, బలి నచ్చింది. సో ఆయన ఎవరైనా సరే మంచి చెప్పాడు. ఇప్పుడు ఇది బిబ్లికల్గా కూడా ఉంది, అందుకు నేను తీసుకున్నా. ఏ పడితే తీసుకో మన ఛానల్లో. ఈయన మాట్లాడుతున్నప్పుడు వెంటనే మహిళా కమిషన్ ఆయన పిలిపించి ఈరోజు నేను చూశాను, ఆయన క్వశ్చన్లు వేశారు. ఆ క్వశ్చన్లు ఓపెన్గా వినపడలా మనకి. సరే, ఏదేమైనా సరే, ఏం ప్రోత్సహిస్తున్నారు? మీ ఇంట్లో నీ కూతుర్ని అలా తిరగమని చెప్తావా? అది పద్ధతేనా? సో ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా ఇట్లా అశ్లీలత ఎప్పుడైతే పెరిగిపోయిందో పాపం కూడా పెరిగిపోయింది. కుర్రకారు అంటే వీళ్ళేమంటారంటే, మా ఇష్టం, మాకు స్వేచ్ఛ అంటున్నారు. నీ మైండ్ సెట్ మంచిది కాదు, కళ్ళమ్మతో చూసేటువంటి నీ మైండ్ సెట్ మంచిది కాదు, మాకు స్వేచ్ఛ అంటున్నారు. స్వేచ్ఛ ఎంతవరకు స్వేచ్ఛ? ఇప్పుడు దీన్ని నేను దేనికి లింకప్ ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా? మన క్రైస్తవ సిస్టర్సు వాళ్ళు కూడా ఈ మధ్య రకరకాల వేషాలు వేయటం, కొంచెం ఎక్స్పోజ్ చేయటం. అంటే దట్ మీన్స్ దాంట్లో ఒక కేటగిరీ ఏంటంటే బిబ్లికల్గా నడవపోవటం, నెత్తి మీద ముసుగేసుకోకుండా విపరీతమైన రీతిగా చేస్తున్నారు. అది తర్వాత చెప్తాను, ముందు దీని గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి, ఒక ఆడపడుచు ఎక్స్పోజ్ చేయటం, అది నీ తల్లి అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, ఈవెన్ నీ భార్య కూడా అవ్వచ్చు. ఏమంటే భర్తలు అలా ఎక్స్పోజ్ చేసుకొని తిరుగు, అది నాకు ఇష్టం అని చెప్తాడా? ఎవడు చెప్తాడు? చెల్లెలు, అక్కలు ఎక్స్పోజ్ చేసుకొని తిరగండి, అట మాకు ఇష్టమని ఏ అన్నయ్య చెప్తాడు? బైబిల్ సంగతిగా మనం వస్తున్నప్పుడు బైబిల్ అశ్లీలతను అస్సలు ప్రోత్సహించాల. నేను యేసుప్రభు నమ్ముకోక మునుపు టెంపుల్కి వెళ్ళేవాడిని. ఆ టెంపుల్ మీద బొమ్మలు వేసేవాళ్ళు. ఆ బొమ్మలు అశ్లీలంగానే ఉండేవి. దేవుణ్ణి పూజించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అశ్లీలమైన ఫోటోలు చూపించినప్పుడు వాట్ ఇస్ ద మీనింగ్, అర్థం ఏంటి అని అనుకునేవాడిని. ఇది చివరాఖరికి చిలికి వచ్చి సమాజం చెడిపోవటానికి, పాడైపోవటానికి, ఈవెన్ సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో ఎవరికి తెలియట్లా. నేను కూడా భారతీయునిగా, 142 కోట్ల మందిలో నేను కూడా ఒక భారతీయునిగా, నేను కూడా ఒక కుటుంబం ఉన్నవాడినిగా, నేను కూడా ప్రసంగికునిగా ఒక ఆడపడుచుకి అలా చూపించటం అంటే అవయవాలు ఎక్స్పోజ్ చేయటం, సమాజాన్ని పాడు చేయటం. వాళ్ళ కళ్ళు మంచియే, మరి అప్పటిదాకా బాగానే ఉండారుగా. అప్పటిదాకా నీ వంక చూస్తామో, లేకపోతే అప్పటిదాకా నిన్ను కామెంట్ చేయటమో ఇట్లా చేయలేదుగా. ఎప్పుడైతే ఒక ఆడకూతురు సినిమా యాక్టర్లు కానీ ఎవరైనా అవ్వచ్చు ఎక్స్పోజ్ చేసుకుందో, ఆటోమేటిక్గా మగవాడి యొక్క దృష్టి అడ్డుపడుతుంది. నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకపోతే అసలు చూడగే మగవాడు, పాపానికి తావులేదుగా. మా ఇష్టం అండి, మాకు స్వేచ్ఛ అండి. ఎంతవరకు స్వేచ్ఛ? స్వేచ్ఛ అనేది అసలు ఎస్పెషల్లీ మన భారత సాంప్రదాయం ఎంత గొప్పదండి.
చీర కట్టుకొని చక్కగా ఒంటి నిండా కప్పుకుంటే గౌరవం. సో ఇది మాత్రం సమాజాన్ని పాడు చేస్తుంది, దీన్ని ఎవ్వరూ అంగీకరించరు. అందుకే నేను చెప్తున్నప్పుడు బైబిల్లోకి వస్తాను. ఇప్పుడు బైబిల్లో కూడా చూపించాలి. ఇప్పుడు సమాజాన్ని పాడు చేసేటువంటి ఇది మెయిన్ అశ్లీలత. మళ్ళీ తర్వాత ఏ దిశనో లేకపోతే ఇంకొకళ్ళు బెంగళూరు డాక్టర్ గారిని మానభంగం చేసి చంపేసేసారు, ఢిల్లీలో బస్సుల్లో మానభంగాలు చేసి ట్రైన్లో చంపేస్తున్నారు. ఇదంతా పెరిగిపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి అందంగా కనపడొద్దని చెప్పట్లా, నీకు ఇష్టమైన రీతిగా ఉండమని చెప్పట్లా, కానీ అశ్లీలత అనేదాకా వచ్చినప్పుడు అది సమాజం పాడైపోవటానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఇప్పుడు నేను బైబిల్లోకి వస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ శివాజీ గారు మంచే చెప్పాడు అనేటువంటిది నా ఉద్దేశం. చాలామంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా నేను యూట్యూబ్లో చూశాను. బైబిల్లోకి వస్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే ఆది మానవుడు ఆదాము అవ్వ పాపం చేశారో కప్పుకోమన్నాడు. అది ఒంటిని కప్పుకో. ఎందుకు కప్పుకోవాలా? ఎందుకంటే సిన్ ఎంటర్ అయింది. అది ఇంకా ప్రపంచాన్ని పాడు చేసిద్ది. ఆదాము కవ్వకు దేవుడే చర్మపు చొక్కాయిలు అన్నాడు బైబిల్లో. కుట్టించి తొడిగించి బయటికి వెళ్ళండి, ఇలా బతకండి పోండి అని చెప్పాడు. లేకపోతే అప్పుడు దాకా వాళ్ళకి వస్త్రాలు లేవు. వస్త్రాలు అనే పాయింట్ కూడా తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకంటే దేవదూతలుగా దేవునితో సమానులుగా ఉండరుగా వాళ్ళు. దేవుడు వచ్చి మాట్లాడిపోతున్నాడు కదా. ఎప్పుడైతే సిన్ అటెంప్ట్ చేశారో ఆటోమేటిక్గా అవయవాలు కప్పుకో, మీరు మానాన్ని కప్పుకోండి, దుస్తులు ధరించుకోండి అని ఆయనే చొక్కాలు గుట్టించి కప్పి పంపించాడు. ఇది దేవుడి పద్ధతి, దేవుడు చేసిన పని. అయితే ఇప్పుడు మనము మరొక విషయాన్ని మాట్లాడుతున్నాం. క్రైస్తవత్వంలోనికి ఇప్పుడు వచ్చి నేను మాట్లాడాల్సి వస్తే అలంకరణ గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఎవరూ పాటించట్లా. ఇప్పుడు మన సంగతి చూసుకుందాం. మన క్రైస్తవ సహోదరుల్లో ఎస్పెషల్లీ సిస్టర్స్లో అలంకరణ చేసుకోవచ్చా లేదా? తగుమట్టుకు అన్నాడు. తగుమట్టుకు దేనికి? తగుమట్టుకు అన్నది వేరు, అలంకరణ చేసుకోవటం అది బైబిల్ ఒప్పుకోదు. అది ధరించుకోవటం వేరు, అలంకరించుకోవటం వేరు. ఉంగరం ధరించుకో, అలంకరించుకొని షోయింగ్ చేయబాక. జడలు అల్లుకో, అలంకరించుకోబాక. వస్త్రములు ధరించుకో, అలంకరించుకుంటూ అండ్ ధరించుకుంటూ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నా. భయంకరంగా అలంకరించుకోవటం తప్పు. తగుమట్టుకు రైట్, తగుమట్టుకు బంగారం కానీ ఇంకోటి కానీ తగుమట్టుకు అనేటువంటిది వేరే దానికి అప్లకబుల్. అది కానీ ధరించుకోవటం వేరు, అలంకరించుకోవటం వేరు. ధరించుకో, అలంకరించుకోబాక. ఈ రెండింటి దగ్గర తేడా తెలియక చాలామంది అసలు మన క్రైస్తవ సిస్టర్స్ యూట్యూబ్లో చూడలేక చచ్చిపోతున్నామండి. నేను ఇది బాధాకరంగా కూడా చెప్తున్నాను, అది మనం ఒప్పుకోవాలి. ఎవడు ముసుగేసుకోవట్లేదు అసలు. ఎందుకు ముసుగేసుకోవట్లేదు? వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ముసుగేసుకుంటే ముసలమ్మల్లా కనపడతామనో, ముసుగేసుకుంటే నామర్ధానో, ముసుగేసుకుంటే వాళ్ళకి డిగ్నిటీ కనపడదనో, ముసుగేసుకుంటే వెనకటోడరా పిచ్చోళ్ళరా ఓల్డ్ పీపుల్ అనుకుంటారేమో అని చెప్పేసి బైబిల్ని నెట్టవతల పడేసి మన క్రైస్తవ ప్రీచర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ముసుగేసుకోకుండా చెప్తున్నది పెద్ద దరిద్రం. ఇది చెప్పలేక చెప్తున్నాను నేను. ఏమంటే మారవాడీలు చూడండి, ఆ మారవాడీలు ఆడపడుచులు నేను అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటా. వాళ్ళు నెత్తి మీద ఫుల్గా కప్పుకొని వెళ్తారండి వాళ్ళు. నిజం. వాళ్ళు చూడండి, వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఏం కాదు, బైబిల్ తెలియదు అసలు వాళ్ళకి. ఆ మారవాడీలు అంటే చూడండి, ఆడపడుచులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, నిండుగా కప్పుకొని వెళ్తారు. కప్పుకో, మానాన్ని బయట చూపించి లోకాన్ని కుర్రకారుని పాడు చేసేటువంటి ఎక్స్పోజింగ్ తప్పు. అసలు నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకపోతే అసలు ఆ కుర్రోడిని ఏంగా చూడగా అసలు కాంప్లికేషన్స్ రావుగా, సమాజం బాగుంటుంది కదా. కాబట్టి నేను దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని. సో సమాజం పాడవకుండా చక్కగా భద్రంగా సమాజం మెరుగుతో ఉండి 10 మంది కుర్రకారు దేశ ఔన్నతికి, దేశ డెవలప్మెంట్కి, దేశ గొప్పతనానికి వీళ్ళు వాడబడి సూపర్ వ్యక్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఆ పిల్లని బస్సుల్లో, ట్రైన్లో, హాస్పిటల్లో మానభంగాలు చేసి పాడు చేసేటువంటి స్థితికి వచ్చి కుర్రకారు సంసారములు చేయకుండా
రకరకాల విధానాల్లో పాడైపోయేటువంటి అవకాశం, అంటే సమాజం చెడిపోవడానికి అవకాశం ఉంటుందని మీరు ఎవ్వరు అడగండి, నేనే కాదండి, మీరు ఎవ్వరని చెప్తారు.